అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో లక్ష్మీ వ్రతం రోజున మీకు పూజలో వచ్చేటువంటి సందేహాలు అంటే స్త్రీలకు పీరియడ్స్ వస్తే పూజ ఎలా చేయాలి, అలానే పూజ చేసిన తర్వాత కలశంలోని వస్తువులను ఏం చేయాలి, అలానే మీ ఇంటి ప్రకారం కలశం ఆనవాయితీ లేని వాళ్ళు, జాబ్స్ చేస్తుండే వాళ్ళు లక్ష్మీ వ్రతం పూజని ఎలా చేసుకోవాలి, ఇలా మీకు ఉండేటువంటి A to Z సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియో రూపంలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైందండి, బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం పూజ అనేది చాలా పవిత్రమైనటువంటి పూజ. ఈ పూజను స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన దీర్ఘ సుమంగళిగా ఉంటారు అని మన పండితులు అయితే చెప్తున్నారండి. వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు మాత్రమే చేసుకునే వ్రతం. స్వయంగా ఆ వరలక్ష్మీదేవినే మనకి చెప్పినటువంటి వ్రతం అండి. ఈ వ్రతానికి కొద్దిగా పాటి నియమాలు అయితే ఉంటాయండి. ముందుగా ఈ వ్రతాన్ని ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీ భర్త అనుమతి తీసుకోవాలండి. అలానే మీ కుటుంబంలో ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో అంటే భర్త కానీ లేదా మీ అత్తగారు కానీ మామగారు కానీ వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు సతీ సమేతంగా పూజ చేయలేకపోయినా కూడా, మీ భర్త పక్కన ఉండకపోయినా కూడా మీరు భర్త యొక్క కండోవాను కానీ లేదా భర్త ధరించిన చొక్కాను కానీ మీరు వేసుకొని పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం పూజ చేసే వాళ్ళకి ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే, కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చా లేదా అంటే, మీరు ఈ వ్రతాన్ని పెళ్ళైన మొదటి సంవత్సరంలో అయితే మీరు చేసుకోవచ్చండి. ఒకవేళ ఏదైనా సరే మీకు అడ్డంకి వచ్చి మీరు 2వ సంవత్సరంలో స్టార్ట్ చేయాలి అంటే అలా చేసుకోకూడదు. మీరు తర్వాత 3వ సంవత్సరం అంటే మీకు పెళ్ళైన 3వ సంవత్సరం నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత 3 సంవత్సరాలు కంటిన్యూగా చేయాలండి. ఏదైనా సరే మనం దైవ పూజ అనేది ప్రారంభించినప్పుడు 1 కానీ లేదా 3 కానీ 5 కానీ ఇలా మీకు బేసి సంఖ్యలో వచ్చేలాగా మీరు ఆ వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవాలి. తర్వాత వరలక్ష్మి వ్రతం పూజలో వచ్చే సందేహం ఏంటంటే, మా అత్తగారి ఇంటి ఆనవాయితీ ప్రకారం వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ఆనవాయితీ లేదండి. అంటే అమ్మవారికి చీర కట్టడం, అమ్మవారి ఫేస్ పెట్టడము, కలుషం అనేది ఇవన్నీ కూడా ఆనవాయితీలో లేదండి. అయితే మేము పూజ ఎలా చేసుకోవాలండి అంటే, పర్లేదండి, ఫస్ట్ ప్రియారిటీ మీ అత్తగారింటికి ఎటువంటి ఆనవాయితీ ఉంటుందో ఆ ఆనవాయితీ ప్రకారం అయితే మీరు ఫాలో అవ్వండి. అంటే ఆనవాయితీ అంటే ముఖ్యంగా కలశం అనేది ఆనవాయితీ కొంతమందికి ఉండదండి, కొంతమందికి ఉంటుంది. కాబట్టి మీరు కలశం పెట్టుకునే ప్రాసెస్ని స్కిప్ చేసి మీరు యథావిధిగా మీరు నార్మల్గా షోడశోపచార పూజలు అనేటివి చేసుకోవచ్చు. అమ్మవారికి అలంకరణ అనేది మన తృప్తి కోసం చేసుకుంటామండి. ఆ అలంకరణకి ఆనవాయితీకి సంబంధం అయితే లేదు. అంటే అమ్మవారికి చీర కట్టడము, అమ్మవారి ఫేస్ పెట్టడము, మనం ఈ అలంకరణలు ఇవన్నీ పూజలో పెట్టుకున్నా కూడా మనం పూజ చేసేది మన దగ్గర ఉన్నటువంటి అమ్మవారి మూర్తి అంటే ఫోటో కానీ విగ్రహం కానీ లేదా కలశం పెట్టుకునే వాళ్ళు కలశంకి అయితే పూజ చేసుకుంటామండి. ఈ అమ్మవారికి అలంకరణ ఇవన్నీ కూడా మన తృప్తి కోసం చేసుకుంటాము. తర్వాత వరలక్ష్మి వ్రతం పూజలో వచ్చే సందేహం ఏంటంటే, మనం పూజకి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలానే దేవుని పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, వరలక్ష్మి వ్రతం పూజ అనేది మనకి శుక్రవారం వస్తుంది కాబట్టి ముందు రోజు గురువారం రోజు కానీ బుధవారం రోజు కానీ మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం అంటే ఏంటంటే, మనం ఇంట్లో బూజులు దులపడము, అలానే ఏదైనా సరే ఇంట్లో సామాన్లు అనేటివి, పాత సామాన్లు అనేటివి పారేయడము, ఎవరికైనా ఇచ్చేయడము, ఇంట్లో ఏదైనా పాత బట్టలు ఉంటే ఎవరికైనా ఇచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా మీరు ముందు రోజుల్లో అయితే మీరు చేసుకోవాలండి. ఎటు పరిస్థితుల్లో కూడా బూజులు దులపడము అలాంటివన్నీ పెద్ద పెద్ద క్లీనింగ్ చేసే పనులన్నీ కూడా మీరు శుక్రవారం రోజున పూజ రోజున అయితే ఎటు పరిస్థితుల్లో చేసుకోకూడదు. అలానే దేవుని పటాలు, దేవుని విగ్రహాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, ముందు రోజే మీరు గురువారం రోజు బుధవారం రోజునే మీరు ఏదైనా ఒక మంచి టైం చూసుకొని, అది కూడా మంచి తిథి చూసుకొని మీరు దేవుని పటాలను వాటిని అయితే మీరు శుభ్రం చేసుకొని పూజకంతా మీరు సిద్ధం చేసుకోవాలండి. మీరు ముందు రోజున మొత్తం అంతా శుభ్రం చేసుకున్నా కూడా పూజ రోజున మీరు కొద్దిగా పూజ ఎక్కడైతే చేస్తారో ఆ ప్రాంతంలో మీరు తప్పకుండా క్లీనింగ్ స్టిక్తో కానీ లేదా ఏదైనా వెట్ క్లాత్తో కానీ మీరు క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. క్లీనింగ్ చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పుని కొద్దిగా పసుపుని వేసుకొని మీరు ఇంటిని కనుక క్లీన్ చేసినట్లయితే ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుందండి. తర్వాత వరలక్ష్మి వ్రతం పూజలో వచ్చే సందేహం ఏంటంటే, పూజ టైంకి మాకు నెలసరి వస్తుందండి, పీరియడ్స్ టైం అయితే ఉంటుంది. ఒకవేళ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు మీరు పూజ ఏ రోజున చేసుకోవాలి, ఇలా వీటి గురించి అయితే నేను ఇప్పుడు క్లియర్గా తెలియజేస్తాను. మీకు కనుక ఆ టైంకి పీరియడ్స్ కనుక వస్తాయి అని మీరు అనుకుంటే, మీరు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం శుక్రవారం వస్తుంది కదా అండి, ఆ టైంకి మీకు పీరియడ్స్ వస్తాయి అని అనుకుంటే ముందు శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో కూడా మీరు ఎప్పుడైనా సరే మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున కనుక మిస్ అయితే, ఆ రోజున మీకు పీరియడ్స్ టైం కనుక ఉంటే ముందు శుక్రవారం చేసుకోండి. లేదు అంటే తర్వాత శుక్రవారం మీరు వరలక్ష్మి వ్రతం పూజను అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు పీరియడ్స్ అనేది వచ్చేసింది, ఆ టైం కల్లా మీకు 4వ రోజు 5వ
రోజు కనుక వస్తే మీరు పూజ చేయవచ్చా చేయకూడదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వరలక్ష్మి వ్రతం టైంకి ఒకవేళ 5వ రోజు ఉండి మీకు బ్లీడింగ్ కనుక అవ్వకుండా ఉంటే మీరు శుభ్రంగా స్నానం చేసుకొని తల స్నానం చేసుకొని, అంటే ఆ స్నానం చేసేటప్పుడు పసుపు అనేది వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేసుకొని మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు 5 డేస్ వరకు మీకు 6th డే 7th డే కనుక మీకు బ్లీడింగ్ అవుతూ ఉంటే పూజను మాత్రం ఎటు పరిస్థితుల్లో చేయకూడదండి. ఎందుకంటే ఈ పూజ మనము సుమంగళి కోసం మనం పూజ చేస్తున్నాం, పవిత్రంగా పూజ చేస్తున్నాం కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండి నిష్ఠగా పూజ అనేది చేసుకోవాలండి. కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు శ్రావణ శుక్రవారంలో ఏ శుక్రవారం అయినా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత మనం పూజ రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని అలానే ఇంటిని శుభ్రం చేసుకొని మంచిగా మనము ముగ్గులు అనేటివి పెట్టుకోవాలండి. ముఖ్యంగా మనము గడపకి పసుపు కుంకుమలు అనేటివి పెట్టాలండి. ఎందుకంటే గడప అంటే సాక్షాత్తు మహాలక్ష్మితో సమానం కాబట్టి ఆ గడప లక్ష్మిని మనము పసుపు కుంకుమలు పుష్పాలతో మనము అలంకరించి ఆ అమ్మవారికి నమస్కారం అనేది చేసుకొని తర్వాత మనము పూజను ప్రారంభించాలండి. తర్వాత లక్ష్మీ వ్రతం పూజలో వచ్చే సందేహం ఏంటంటే పుష్పాలతో మనం పూజ ఎలా చేయాలండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పూజను మనం నిండు సుమంగళిగా చేస్తున్నాం కాబట్టి నిండుగా మనము పువ్వును సమర్పించాలండి. మనం పూజ చేసేటప్పుడు పువ్వులను మనము తుంచి రెక్కలుగా మనం పూజలు అనేటివి చేస్తూ ఉంటామండి. కొంతమందికి పూలు దొరకకుండాను అలా కొన్ని సందర్భాలలో చేస్తూ ఉంటాము. అలా అయితే చేయకూడదండి. మనం అమ్మవారి పూజలో నిండు పువ్వు అంటే పువ్వును మనం అలానే అమ్మవారి దగ్గర అయితే పెట్టి పూజ అనేది చేసుకోవాలండి. ఆ పువ్వుకి మనము తొడిమ అనేది తీసేసి మనం పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత పూజ అంతా స్టార్ట్ చేస్తారు. మా దగ్గర లక్ష్మీ వ్రతం పూజలో విగ్రహం లేదండి, అమ్మవారి ఫోటోకే పూజ చేసుకోవచ్చు అంటే మీరు సంతోషంగా అమ్మవారి ఫోటోకే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. విగ్రహాలు ఉన్న వాళ్ళు విగ్రహానికి పూజ చేసుకుంటారు, కలశం పెట్టుకున్న వాళ్ళు కలశంకి పూజ చేసుకుంటారు. ఏమీ పెట్టలేని వాళ్ళు మా దగ్గర ఏమీ లేదు అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో ఉన్నా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత వచ్చే సందేహం ఏంటంటే నైవేద్యం ఏవి సమర్పించాలండి అంటే అమ్మవారికి చాలా నైవేద్యాలు ఉన్నాయి కదా, ఏవి సమర్పించాలి అంటే కొంతమంది వాళ్ళ స్తోమత తగ్గట్లు లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ ఉన్న దాన్ని బట్టి ఒక నైవేద్యం అనేది చేస్తూ ఉంటారండి, లేదా 3 నైవేద్యాలు. ఏదైనా సరే మీరు పెట్టేటువంటి నైవేద్యాలు ఎలా ఉండాలంటే బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోండి. ఒక నైవేద్యం అన్నా పెట్టండి, లేదా 3 నైవేద్యాలు, లేదా 5, 9, 7 అలా. కొంతమంది ఏం చేస్తారంటే 12 నెలలకి కలిపి 12 నైవేద్యాలు అనేది పెడతారండి. ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున నైవేద్యంలో నల్ల శనగలు ఉండేలాగా అయితే చూసుకోండి. అలా అవి కుదరకపోతే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీరాన్నం కానీ లేదా బెల్లంతో చేసినటువంటి పొంగలిని కానీ అమ్మవారికి నైవేద్యంలో అయితే పెట్టండి. వరలక్ష్మి వ్రతం పూజని పూర్వ సువాసినీలు అయితే ఆచరించవచ్చా అంటే మీరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిత్య పూజలాగైతే మీరు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి. అంతేకాని కలశం పెట్టుకొని అలాంటి పూజలు అయితే చేసుకోకూడదు. ఒకవేళ మీరు అష్టోత్తరాలు చేసేటప్పుడు కుంకుమ పూజ కనుక చేయాల్సి వస్తే మీ ఇంటి కూతురుతో కానీ లేదా మీ ఇంటి కోడల చేత్తో కానీ మీరు పూజ అనేది చేపించండి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం పూజలో వచ్చే సందేహం ఏంటంటే ఉద్వాసన ఏ రోజున చేయాలండి. వరలక్ష్మి వ్రతం పూజ మనం శుక్రవారం చేస్తాం కదా, మరి ఉద్వాసన ఏ రోజు చేయాలి అంటే శుక్రవారం రోజున మనం నార్మల్గా కూడా ఎవరికి డబ్బులు కానీ ఏదైనా వస్తువులు కూడా మనం ఇవ్వమండి. అలాంటిది మనము సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పంపించలేం కదా అండి. కాబట్టి శుక్రవారం రోజున మనము ఎట్టి పరిస్థితుల్లో మనం అమ్మవారిని అయితే పీఠాన్ని అయితే కదిలించకూడదండి. ఒక రాత్రి నిద్ర చేయాలండి. తర్వాత రోజున ఉదయం అంటే శనివారం రోజున ఉదయం మీరు 11 గంటల లోపల శుభ్రంగా స్నానం చేసుకొని మళ్ళీ అమ్మవారికి యథావిధిగా నిత్య దీపారాధన అనేది షోడశోపచార మీకు ఒకవేళ చేయాలి అని అనిపిస్తే చేయండి. లేదు అంటే నిత్య దీపారాధన చేసేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారికి ముందుగా మీరు తాంబూలం అనేది ఇవ్వాలండి. అంటే ఏదైనా సరే మీ శక్తి కొలది చీర కానీ జాకెట్ కానీ అమ్మవారికి కొంతమంది నిండు తాంబూలం అనేది ఇస్తారండి. ఆ తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి తల్లికి మీరు ఉద్వాసన అనేది చెప్పాలండి. ఉద్వాసన ఎలా చేయాలి పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు రాబోయేటువంటి వీడియోస్లో అందిస్తానండి. ఉద్వాసన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం చేయకూడదు, తర్వాత రోజు శనివారం రోజు అయితే చేయాలండి. వరలక్ష్మి వ్రతం పూజలో తర్వాత వచ్చే సందేహం ఏంటంటే పూజ అంతా అయిన తర్వాత కలశంలోని వస్తువులను ఏం చేయాలండి అంటే కలశంలోని వస్తువులను ఏం చేయాలి అంటే ముందుగా అయితే కలశం మీద పెట్టినటువంటి వస్త్రం అంటే మీరు జాకెట్ పెట్టుంటారు కదండి, ఈ వస్త్రాన్ని మీరు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ సొంతం కోసం అయితే మీరు ఆ బ్లౌజ్ని అయితే వాడుకోవచ్చండి. అలానే మీ అత్తగారు కూడా ఈ బ్లౌజ్ని అయితే పీస్ని అయితే తీసుకోవచ్చు. అంతేకాని బయట ఎవరికి కూడా
కలశం మీద వేసినటువంటి బ్లౌజ్ని అయితే ఎవరికి కూడా దానం అనేది చేయకూడదండి. తర్వాత కలశంలో వేసిన వస్తువులను ఏం చేయాలంటే అందులో వేసిన వస్తువులను మీరు ఏదైనా సరే ఒక క్లాత్లో కట్టుకొని బీరువాలో కానీ లేదా మీరు డబ్బులు ఎక్కడ పెడతారో ఆ స్థానంలో మీరు ఆ వస్తువులను ఒక క్లాత్లో కట్టుకొని మూటలాగా మీరు ఆ ప్రాంతంలో పెట్టుకుంటే ధనం అనేది వృద్ధి చెందుతుంది అని చెప్తారండి. తర్వాత కలశంలో వేసిన నీళ్లను ముందుగా మనము ఇంట్లో సంప్రోక్షణ అనేది చేసుకోవాలండి. తర్వాత మిగిలిన నీళ్లను మీరు ఏదైనా సరే చెట్టుకు కానీ లేదా పారే నీటిలో కానీ మీరు ఆ నీళ్ళని అయితే వదిలేయాలండి. ఈ నీళ్ళని మీరు చెట్టుకు పోసిన తర్వాత అక్కడ మీరు ఆ నీళ్ళను తొక్కకూడదండి. అందుకనే ఎక్కువగా కలశంలో పోసిన నీళ్లను తులసి చెట్టుకైతే ఎక్కువగా పోస్తూ ఉంటారండి. తర్వాత కలశం కింద పెట్టినటువంటి బియ్యాన్ని ఏం చేయాలి అంటే మీరు నైవేద్యంగా కానీ లేదా పక్షులకు మీరు ఆహారంగా వేయొచ్చండి. కలశం మీద పెట్టినటువంటి టెంకాయని ఏం చేయాలంటే ఏదైనా సరే తీపి పదార్థం అనేది చేసుకోవాలండి. అంతేకాని మీరు నాన్ వెజ్ కర్రీస్లో కానీ అలా మీరైతే ఆ టెంకాయని అయితే వాడకూడదండి. తర్వాత వరలక్ష్మీ వ్రతం పూజలో వచ్చే సందేహం ఏంటంటే మాంసాహారం అనేది తినచ్చా? ఒకవేళ మీకు వ్యాపార రీత్యా మీ వృత్తిపరంగా అయితే మాది చికెన్ బిజినెస్ అండి ఇలా అనుకున్న వాళ్ళు మీరు ఆ రోజున మీరు పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అది మీకు వృత్తిపరంగా కాబట్టి మీరు చికెన్ అలాంటివి చేసుకోవచ్చండి. కానీ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ చికెన్ అయితే తినకూడదు, అలాంటివి అయితే చేయకూడదండి. కాబట్టి ఈ రోజున ఈ నియమం అయితే పాటించాలి. ఆల్మోస్ట్ ఈ వరలక్ష్మీ వ్రతం రోజున చికెన్ అనేది తినడం మానేయండి. నాన్ వెజ్ అనేది పూర్తిగా మానేయండి. తర్వాత మీరు యథావిధిగా శనివారం కానీ ఆదివారం కానీ ఉద్యాపన అయిన తర్వాత కానీ మీరు ఎప్పుడైనా సరే మీరు నాన్ వెజ్ అనేది తినవచ్చు. ఈ వరలక్ష్మీ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో ఆ రోజున ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. తర్వాత వరలక్ష్మీ వ్రతం పూజలో తర్వాత వచ్చే సందేహం ఏంటంటే మనం వరలక్ష్మీ వ్రతం పూజలో పసుపు గణపతిని అయితే పెట్టుకుని పూజ చేస్తాం కదండి. పసుపు గణపతిని పూజ అయిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఆ పసుపు గణపతిని ఏదైనా సరే ఒక మంచి నీళ్ళల్లో కలిపేసి పచ్చని చెట్టుకైతే పోసేయండి. లేదు ఒకవేళ ఎవరైనా తొక్కుతారు అనుకున్నప్పుడు ఆ గణపతిని మీరు అలానే పెట్టుకొని మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కోనేరులో కానీ లేదా ఏదైనా నదీ ప్రవాహంలో కానీ సముద్రంలో కానీ మీరు నిమజ్జనం అనేది చేస్తే సరిపోతుందండి. తర్వాత వరలక్ష్మీ వ్రతం పూజలో సహజంగా వచ్చే సందేహం ఏంటంటే అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే ఈ వ్రతాన్ని అయితే అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని అయితే ఆచరించకూడదండి. వరలక్ష్మీ వ్రతం పూజలో తర్వాత వచ్చే సందేహం ఏంటంటే వాయినం అనేది వచ్చిన ముత్తైదువులకు ఎంతమందికి ఇవ్వాలండి అంటే అది మీ శక్తిని బట్టి అయితే ఉంటుందండి. మీరు ఒకరికైనా ఇవ్వచ్చు, లేదు అంటే ముగ్గురికైనా ఇవ్వచ్చు, 5 మందికి ఏదైనా సరే మీరు ఇచ్చేటువంటి వాయినాలన్నిటివి బేసి సంఖ్యలో ఉండేలాగైతే చూసుకోండి. ఒకవేళ మీరు జాకెట్ అలాంటివి ఏవి పెట్టకపోయినా సరే తమలపాకులు, వక్కలు, 2 అరటిపళ్ళు, నల్ల శనగలు, 1 రూపాయి నాణ్యనన్నా సరే మీరు పెట్టి మీరు నిండు మనసుతో మీరు వాళ్ళకి వాయనం అనేది సమర్పించండి. వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చితినమ్మ వాయనం అని మీరు చెప్పాలి. తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేది అయితే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అయితే మీరు చెప్పుకొని వాయనం అనేది అయితే మీరు ఇవ్వాలండి. ఇదండి ఈ వీడియోలో వరలక్ష్మీ వ్రతం పూజలో సహజంగా అందరికీ వచ్చే సందేహాలకి సమాధానాలు అనేటివి తెలియజేశానండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది, నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కు తెలిసిన వాళ్ళకు మన వీడియోస్ని షేర్ చేయండి. వరలక్ష్మీ వ్రతం పూజకి సంబంధించిన అన్ని వీడియోస్, పూజా విధానము, ఎవరైనా అమ్మవారికి చీర కట్టాలి అనుకుంటే శారీ డ్రాపింగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయండి. తప్పకుండా మీకు ఉపయోగపడితే ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.